ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, విడుదలను ఇస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప క్షేమం ఉన్నది. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. కీర్తనలు గ్రంథము 130వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం ప్రియ దేవుని బిడలారా. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తా ఉన్నాడు. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, నా మొర విను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము నీవు కూడా మరి ఎలాంటి అగాధ స్థలములో ఉన్నప్పటికీ కూడా, అవును, ఏ పరిస్థితిలో కృంగి పడిన అనుభవంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పాపము చేతను, ఏ మరి అనారోగ్య పరిస్థితుల చేతను, అవును, ఏ గాఢాంధకార పరిస్థితుల చేతను ఒకవేళ నీ జీవితము ఉన్నదా, ప్రభు అంటూ ఉన్నాడు. మరి తన భక్తుడు ఈ విధంగా ప్రభుకి మొరపెడుతూ ఉన్నాడు, నా ఆర్తధ్వని విను అని. అవును ప్రియ దేవుని బిడలారా, మనము ఏ పరిస్థితిలో పడిపోయి ఉన్నప్పటికీ, ఏ అట్టడుగు స్థితిలో వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఏ అగాధ స్థలములో, అవును, మరి పరిశుద్ధ గ్రంథములో యోనా భక్తుడు చెప్తూ ఉంటాడు. యోనా గ్రంథములో, నేను మరి పాతాళ భూగర్భములో ఉండి నేను మొరపెడుతూ ఉన్నాను, కూపములో ఉండి నేను మొరపెడుతూ ఉన్నాను, నా మొర ఆలకించు, నా ఆర్తధ్వని ఆలకించు. అవును, మన జీవితాలు కూడా అనేక సార్లు దేవునికి అవిధేయత చూపి మరలా పాపములోనికి, లోకములోనికి వెళ్ళి దేవుని దుఃఖపరిచే వారంగా, దేవునికి బాధను కలిగించే వారంగా మన జీవితాలు ఉన్నప్పుడు, ప్రభు మరలా తిరిగి ఆయన యొద్దకు రావాలని, ఆయనకు మొరపెట్టాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడలారా, యెహోవా కొరకు కనిపెట్టే వారి విషయంలో ఆయన మరి దేవుని యొక్క కృపను అధికం చేస్తాడు. ప్రియ దేవుని బిడలారా, ఎప్పుడైతే యోనా అవిధేయత చూపి నినివే వెళ్ళవలసిన యోనా తర్షీషుకు వెళ్ళాడో, అవును, మరి యోనా చేప కడుపులో ఉండి ఎంతో దురవస్థ అనుభవిస్తూ తన అవిధేయతను బట్టి మరి దేవుడు తనను నశింప చేయకుండా ఒక చేపకు ఆజ్ఞాపించి తనను ఏ విధంగా భద్రపరిచాడో, మన అవిధేయతను బట్టి అనేక మారులు దేవునికి మరి ఆయాసాన్ని కలిగించినప్పటికీ కూడా మరణపు అంచుల వరకు, అవును, క్షణములో మన ప్రాణములు నశించిపోయిన అనుభవములో కూడా దేవుడు మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం మనము సజీవులంగా మరి లేవనెత్తబడి దేవుని స్తుతిస్తున్నాము అంటే ఆయన కృప. ఎంతోమంది గడిచిన రాత్రే తమ అవిధేయతను బట్టి, తమ పాపమును బట్టి మరి గడిచిన రాత్రే వారు మరణించిన వారుగాను. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక భక్తుడు అంటూ ఉంటాడు, నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అంతే కదండి, ఎంతో చక్కగా అందంగా ఉంటుంది ఆ యొక్క అడవి పువ్వు. కానీ ఒక్కసారి గాలి రాగాలనే అది మాయమైపోయినట్లు మానవుని జీవితము గతించిపోతూ ఉన్నది. ఈ రోజున సజీవులుగా ఉన్నాము అంటే యేసయ్య ప్రేమను బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యోనాను భద్రపరిచి మరలా యోనాలో ఆ విధేయత అనుభవాన్ని, ఆ పశ్చాత్తాప అనుభవాన్ని దేవుడు తనలో కలిగించిన విధానముగానే, ఆ రీతిగానే మన జీవితాలు కూడా మరలా తిరిగి దేవుని యొద్దకు రావాలి. మరలా సరిదిద్దుకొని, నీవు ఏ పాపము చేత, ఏ అవిధేయత చేత దేవునికి దూరంగా ఉండి దేవుణ్ణి ఆయాసపరిచినప్పటికీ మరలా నీ యొక్క పరిస్థితిని బట్టి పశ్చాత్తాపడి, నీ పరిస్థితిని బట్టి విధేయత చూపి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ పరిస్థితుల్లో గాయపడినప్పటికీ, ఏ పరిస్థితుల్లో నష్టపోయినప్పటికీ, ఏ పరిస్థితుల్లో నీవు అగాధ స్థలములో అంటూ ఉన్నాడు భక్తుడు, అలాంటి అనుభవము నీకు కూడా ఉన్నట్లయితే
ఎలాంటి అట్టడుగు పరిస్థితిలో నీ ఉన్నా, ఎక్కడ ఓటమి పాలైనా మరలా దేవుని యందు విధేయత కలిగి దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరించి నిన్ను విడిపించే దేవుడుగా, నిన్ను పరిశుద్ధపరిచే దేవుడుగా, నిన్ను వాడుకునే దేవుడుగా, నిన్ను హెచ్చించే దేవుడుగా ఉంటాడని ఈ ఉదయకాలము ఆయన వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అని ఈ విధంగా మనము కూడా మొరపెట్టుకున్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు, దావీదు భక్తుని ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ఉదయకాలము నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఉన్న స్థలములోనే ఒకవేళ పడక మీద ఉన్నావా, లేవలేని స్థితిలో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, వ్యసనాల్లో ఉన్నావా, ఎక్కడ బంధించబడి ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఆ స్థలములో నుంచి దేవునికి మొరపెట్టు. ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నీ జీవితంలో వెలుగును, సమాధానమును, నెమ్మదిని నింపే దేవుడు. ఈ ఉదయ కాలము దేవుని వాక్యము చేత ధైర్యం తెచ్చుకొని, నెమ్మది తెచ్చుకొని దేవుని మహిమ కొరకు మన జీవితాలను మరి సరిదిద్దుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, అగాధ స్థలములలో ఉండి నేను నీకు మొరపెడుచున్నాను అంటూ ఉన్నాడు భక్తుడు. నా ఆర్తధ్వని విను అని ప్రభువా నీ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఏ పాపములో మరలా పడిపోయి అక్కడే నాయనా నశించుట నీ చిత్తము కాదు నాయనా, సరిదిద్దుకొని విధేయత చూపి ప్రార్థించినప్పుడు వారి పాపముల నుంచి, వారి రోగముల నుంచి, వారి పరిస్థితుల నుంచి నీవు బాగు చేసి స్వస్థపరిచే దేవుడు అని మాతో మాట్లాడి ఉన్నావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో మీ సమాధానాన్ని తీసుకొని రండి. యోనా అవిధేయత చూపినప్పుడు యోనాని నశింప చేయకుండా, యోనా ప్రాణము మరి ఆ సముద్రములో పడి పోకుండా ప్రభువా ఆ యొక్క చేపకు ఆజ్ఞాపించి యోనాను భద్రపరిచావు. యోనా పరితాపము చెంది మొరపెట్టినప్పుడు పాతాళ గర్భములో కూపములో ఉండి నేను మొరపెడుతూ ఉన్నాను అని. అవును ప్రభువా, నీ బిడ్డలు కూడా ఏ మరి అట్టడుగు పరిస్థితిలో, ఏ అగాధ స్థలములో, ఏ బంధకాలలో ఉన్నప్పటికీ ఎంతటి పాపినైనా, ఎంతటి అవిధేయునైనా నీవు క్షమించే దేవుడో, ప్రేమించే దేవుడో, కృప చూపే దేవుడో ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల పరిస్థితులను మార్చి మరలా వారిని లేవనెత్తి నిలబెట్టే దేవుడో, వారిని ఆశీర్వదించే దేవుడో, ఈ ఉదయకాలము నీ మాటలను బట్టి, నీ బిడ్డలకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, నెమ్మదిని బట్టి నిన్ను స్తుతిస్తూ నీ వాక్యానికి విధేయులై నిన్ను మహిమపరిచే బిడ్డలుగా కృప చూపమని, ఈ దినమంతా నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.